అవే పిచ్చి మాటలు, అవే ప్రేలాపనలు. తీరు మారటం లేదు, బుద్ధి రావటం లేదు. దాయాది మరోసారి రెచ్చిపోయింది. మన దేశంపై వక్రబుద్ధి చాటుకుంది. ఇండియాపై విషం చిమ్మడమే లక్ష్యంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తమపై దాడి చేసిందని, మర్కాయే హక్ పేరుతో ధీటుగా సమాధానం ఇచ్చామంటూ కొత్త పల్లవి అందుకున్నారు మునీర్. కాల్పుల విరమణ కోసం మోదీ ప్రభుత్వమే కాళ్ల దగ్గరకు వచ్చిందని ప్రగల్భాలు పలికారు. అమెరికా మధ్యవర్తిత్వంతో మోదీ ప్రభుత్వమే వేడుకుందని అవాస్తవాలను వల్లెవేశారు అసీం. కశ్మీర్ కేరాఫ్గా ఆయన ఆడుతున్న కన్నింగ్ గేమ్ ఏంటి? ఉగ్ర కుట్రకు తెరలేపాడా? ఆపరేషన్ సింధూర్ 2.0ను స్టార్ట్ చేయాల్సిన సమయం రాబోతోందా? పాక్ ప్రేలాపనలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన ఓవర్ యాక్షన్ కామెంట్స్ అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా తమ దేశ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని అసీం ఆరోపించారు. అయితే జాతీయ ఐక్యత, పూర్తి సైనిక శక్తితో ధీటుగా సమాధానమిచ్చామన్నారు. భారత్తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరిగిందన్నారు. భవిష్యత్తులో యుద్ధ స్వరూపం పూర్తిగా మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కొత్త సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, ప్రత్యేక శిక్షణ ద్వారా యుద్ధాలను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సన్నద్ధమవుతోందని మునీర్ తెలిపారు. నాటి ఘర్షణ సమయంలో భారత్లోని 26 లక్ష్యాలపై పాక్ విజయవంతంగా దాడులు నిర్వహించిందన్నారు. అయితే అసీం తన వాదనకు మద్దతుగా తగిన ఆధారాలు వెల్లడించలేదు. పైగా కాల్పుల విరమణకు అమెరికా ద్వారా భారతే మొదట ప్రతిపాదన తెచ్చిందని, దానికి తాము సమ్మతించామని ప్రగల్భాలు పలికాడు. భవిష్యత్తులో యుద్ధం రూపురేఖలు మారిపోతాయని, అందుకే తాము హంగోర్ క్లాస్ జలాంతర్గాములు, అత్యాధునిక రాకెట్ ఫోర్సును సిద్ధం చేస్తున్నామంటూ డాంబికాలు పలికారు. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకొని మల్టీ డొమైన్ వార్ఫేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పుకొచ్చారు మునీర్. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. మరోవైపు మునీర్ వ్యాఖ్యలను భారత్ ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదు అని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ అలుపెరగని పోరాటం చేస్తోంది. పాకిస్తాన్ ఎన్ని కూతలు కూసినా మోదీ ప్రభుత్వం స్పష్టంగానే ఉంది. సరిహద్దు దాటి ఉగ్రచర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామంటోంది. రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. కొద్ది రోజులుగా పాకిస్తాన్ రావణ కాష్టాన్ని తలపిస్తోంది. ఆకాశాన్ని అంటుతున్న ధరలు, అడుగడుగున నిరసనలు, పెట్రోల్ బాంబుతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభంతో ఇస్లామాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే అటు పాలకులు, ఇటు ఆర్మీ అధికారులు కొత్త డ్రామాకు తెరలేపారు. దేశంలో అంతర్యుద్ధం ముంచుకొస్తున్న వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకు మునీర్ తన అమ్ముల పొది నుంచి పాత అస్త్రాన్నే మళ్లీ బయటకు తీశారు. మతపరమైన భావోద్వేగాలను రగిలించడం వెనక యుద్ధ లక్ష్యం ఏమైనా ఉందా? అసీం చేసిన రహస్య హెచ్చరిక అర్థమేంటి అనే ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.